హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. సో మీరు వింటున్నారు పాత్ టు జర్మనీ టాక్స్. సో ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూడండి. దానిలో యూనివర్సిటీకి ఎలా అప్లై చేసుకోవాలి, రైట్ ప్రోగ్రామ్ ఎలా చూస్ చేసుకోవాలి, అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి అని చెప్పి డీటెయిల్గా నేను 2 వీడియోస్గా 2 స్టెప్స్గా డివైడ్ చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి చూడకపోతే చూడండి, నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు ఆ వీడియో లింక్స్ ఇస్తాను. సో దాని తర్వాత ఈరోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే ప్రిపరేషన్ ఆఫ్ యువర్ అప్లికేషన్. సో ఒక యూనివర్సిటీకి అప్లై చేసేటప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఆ డాక్యుమెంట్స్ పేర్లు ఏంటి అని చెప్పి ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో కమింగ్ ఇన్ టు ద టుడేస్ వీడియో నౌ. సో ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్. సో అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్ అంటే 10th సర్టిఫికేటు, ఇంటర్ ఆర్ డిప్లొమా సర్టిఫికేటు, బ్యాచిలర్స్ డిగ్రీ, మీరు మాస్టర్స్కి అప్లై చేస్తుంటే, అదే ఒకవేళ మీరు బ్యాచిలర్స్కి అప్లై చేస్తుంటే 10th క్లాస్, ఇంటర్ ఆర్ డిప్లొమో ఈ 2 సరిపోతాయి. సో వీటిని అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్ అని అంటారు. సో సెకండ్ వన్ వచ్చేసి మోటివేషన్ లెటర్. ఈ మోటివేషన్ లెటర్ గురించి నేను వీడియో 2లో డిస్కస్ చేస్తున్నాను, వీడియో 1లో కూడా డిస్కస్ చేస్తున్నాను. సో ఆన్ ద బ్రీఫ్గా చెప్పాలంటే, సో మీరు మోటివేషన్ లెటర్లో ఏముంటుందంటే, మీరు ఈ ప్రోగ్రామ్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు, మీ హాబీస్ అనా, మీ ఇంట్రెస్ట్ అనా, ఎట్లాగా, లేకపోతే మీరు ఈ ప్రోగ్రాంలో గ్రోత్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ దీనిలో ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా, సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ యు ఆర్ సెలెక్టింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అని డీటెయిల్గా మీరు రాసి ఉండాలి. ఇది ఎందుకంటే దీన్ని చూసే యూనివర్సిటీ వాళ్ళు మీకు అడ్మిషన్ ఇయ్యాలా లేదా అని చెప్పి డిసైడ్ అవుతుంది. కాబట్టి మోటివేషన్ లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీ అప్లికేషన్లో. సో ద థర్డ్ డాక్యుమెంట్ నేమ్ ఈజ్ CV. సో CV అంటే కరికులం విటా. కరికులం విటా అంటే మీ గురించి ఎంటైర్ డీటెయిల్స్ దానిలో ఉండాలి. ఎంటైర్ డీటెయిల్స్ అంటే మీ పేరు, మీ అడ్రస్, అండ్ మీ గురించి 1 or 2 లైన్స్, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్ అని, అండ్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లైక్ 10th ఎక్కడ చదివారు, ఇంటర్ ఎక్కడ చదివారు, అండ్ బ్యాచిలర్స్ ఎక్కడ చేశారు, అండ్ ఏ బ్యాచ్ పాస్డ్ అవుట్, మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నారు, అండ్ దాని తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్, మీరు ఒకవేళ జాబ్ చేస్తుంటే ఏ కంపెనీలో వర్క్ చేశారు, కంపెనీలో ఏ టెక్నాలజీ మీద వర్క్ చేశారు, అండ్ మీ హాబీస్ ఏంటి, మీ ఇంట్రెస్ట్స్ ఏంటి, అండ్ మీ స్కిల్స్ ఏంటి, ఏ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ మీరు నేర్చుకొని ఉన్నారు అని చెప్పి ఇవన్నీ రాయాలి. సో దీన్ని బట్టి వాళ్ళకి మీ గురించి ఒక డీటెయిల్గా ఓవర్వ్యూ తెలుస్తుంది. అండ్ మీకు కూడా కమింగ్ డేస్లో మీరు పార్ట్ టైం అప్లై చేసుకోవాలి అంటే మీరు ఒక రెజ్యూమే ఇవ్వాలి వాళ్ళకి కూడా, పార్ట్ టైం వాళ్ళకి. సో అప్పుడు మీకు ఇది చాలా ఇంపార్టెంట్గా రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి CV అనేది కూడా మ్యాండేటరీ థింగ్. దాని తర్వాత ప్రూఫ్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అంటారు. ప్రూఫ్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అంటే మీరు అప్లై చేసే ప్రోగ్రామ్ ఇంగ్లీష్ థర్డ్ ప్రోగ్రామా, జర్మన్ థర్డ్ ప్రోగ్రామా అని చూసుకోవాలి. ఒకవేళ ఇంగ్లీష్ థర్డ్ ప్రోగ్రామ్ అయితే మీరు ఈ ప్రూఫ్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ దానిలో IELTS ఆర్ TOEFL సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ జర్మన్ థర్డ్ ప్రోగ్రామ్ అనుకోండి, జర్మన్ థర్డ్ ప్రోగ్రామ్ అంటే గోయితే నుంచి టెస్ట్ డాఫ్ అనే సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఈ టెస్ట్ డాఫ్ సర్టిఫికేట్లో ఏముంటుందంటే మీకు జర్మన్ ఏ లెవెల్ వరకు వచ్చు. సో జర్మన్లో A నుంచి C వరకు లెవెల్స్ ఉన్నాయి, A1 A2 B1 B2 C1 C2 అని. సో మీకు దీనిలో ఏ లెవెల్ వరకు వచ్చు అని చెప్పి ఈ టెస్ట్ డాఫ్ అనే సర్టిఫికేట్లో, జర్మన్ సర్టిఫికేట్లో మీకు ఉంటుంది. సో ద ఫైనల్ డాక్యుమెంట్ నేమ్ ఇస్ లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటారు. ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్ అనేది మీరు ఒకవేళ మాస్టర్స్ ప్రోగ్రామ్కి అప్లై చేస్తుంటే మీ బ్యాచిలర్స్ ఏ యూనివర్సిటీలో అయితే చదువున్నారో అక్కడి నుంచి మీరు లెటర్ ఆఫ్ రికమెండేషన్ తీసుకోవాలి. ఎంతమంది దగ్గర నుంచి తీసుకోవాలంటే మినిమం 2 ప్రొఫెసర్స్, మ్యాక్సిమం 4 ప్రొఫెసర్స్. ఏ యూనివర్సిటీకి అయినా మోస్ట్లీ 2 ప్రొఫెసర్లు సరిపోతారు. ఒకవేళ వాళ్ళు ప్రీ డిఫైన్డ్గా కంపల్సరీగా నాకు 3 ప్రొఫెసర్స్ ఆర్ 4 ప్రొఫెసర్స్ నుంచి మీ సిగ్నేచర్ లెటర్ ఆఫ్ రికమెండేషన్ కావాలి అంటే అప్పుడే మీరు 2 కంటే ఎక్కువ చేసుకోవాలి, లేకపోతే 2 సరిపోతారు. ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్లో ఏముంటుంది అంటే, యాజ్ ఏ స్టూడెంట్ నేను మీ ఈ బ్యాచిలర్స్ యూనివర్సిటీలో చదువున్నాను, ఈ ఇయర్లో నేను పాస్డ్ అవుట్, ఈ కోర్స్ నేను తీసుకున్నాను, సో మా ప్రొఫెసర్ హీ ఆర్ షీ, సో వీళ్ళు నన్ను ఈ మాస్టర్స్ ప్రోగ్రామ్కి రికమెండ్ చేస్తున్నారు నా ఇంట్రెస్ట్ వల్ల అని చెప్పి వాళ్ళ సిగ్నేచర్ అండ్ మీ యూనివర్సిటీ స్టాంపింగ్ తోటి ఒక 2 ప్రూఫ్ ఆఫ్ లెటర్స్ తీసుకోవాలి 2 ప్రొఫెసర్స్ దగ్గర నుంచి. సో ఇవి మీరు అప్లై చేసే మాస్టర్స్కి అప్లై చేసే యూనివర్సిటీలో అప్లోడ్ చేయాలి. దీన్నే లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటారు. మీరు ఏ యూనివర్సిటీలోకి పోయి లెటర్ ఆఫ్ రికమెండేషన్ కావాలి అంటే వాళ్ళ దగ్గర ఒక ఫార్మాట్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు, మీరు దానికి వరీ అవ్వాల్సిన పనేం లేదు. సో ఇది ఫైనల్ డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్స్ తోటి మీరు ఏ యూనివర్సిటీ అయినా ఏ కోర్స్ అయినా అప్లై చేయొచ్చు. ఇది జనరల్ ప్రొసీజర్. ఒకవేళ వాళ్ళు నాకు ఇంకో డాక్యుమెంట్స్ కావాలి, మీరు ఇంకేమైనా డాక్యుమెంట్స్ అప్లై చేయాలి అంటే చూసి అప్లై చేయండి. సో దిస్ ఈస్ ఎ జనరల్ అప్రోచ్. నెక్స్ట్ కమింగ్ టాపిక్ ఏంటంటే యూని అసిస్ట్ అంటారు. యూని అసిస్ట్ అంటే ఏంటంటే యూనివర్సిటీ అప్లికేషన్ సర్వీస్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్.
సో దాని గురించి ఓవర్వ్యూగా చెప్పాలంటే, సపోజ్ మీరు ఫ్రాంక్ఫర్ట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అనే యూనివర్సిటీకి మాస్టర్స్ ప్రోగ్రాంలో డేటా సైన్స్ అనే ప్రోగ్రాంలో మీరు అడ్మిషన్ కావాలి. ఇది మీ ఎండ్ గోల్. సో డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి ఫ్రాంక్ఫర్ట్ యూనివర్సిటీ అని సెర్చ్ చేసి ఆ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ మాస్టర్స్ ప్రోగ్రాంలో డేటా సైన్స్ అనేది దానిలో చూసి స్టార్ట్ అప్లికేషన్ అని ఉంటుంది, అక్కడ అప్లై చేస్తారు. సో ఇది జనరల్గా అందరికీ తెలిసిన ప్రాసెస్సే. కానీ ఇక్కడ జర్మనీలో ఏం చేస్తారంటే, ఈ యూనివర్సిటీ అప్లికేషన్స్ స్టూడెంట్స్ని రిప్లైలు ఇవ్వడము, యాక్సెప్ట్ చేయడము, రిజెక్ట్ చేయడము, అప్లికేషన్స్ అవన్నీ హ్యాండిల్ చేయలేక థర్డ్ పర్సన్ని కాంటాక్ట్ అవుతారు. ఈ థర్డ్ పర్సన్ నేమే యూని అసిస్టెంట్ అంటారు. సో ఈ థర్డ్ పర్సన్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు అప్లై చేసేటప్పుడు వాళ్ళకి ముందు వెళ్తాయి. కన్సిడర్ మీరు స్టూడెంట్, నేను యూని అసిస్ట్, యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మీరు ఫ్రాంక్ఫర్ట్ యూనివర్సిటీకి అప్లై చేయాలి అంటే, యాజ్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది ఫ్రాంక్ఫర్ట్ యూనివర్సిటీ ప్రొసీజర్ కాదు, యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను. సో ఒకవేళ మీరు ఫ్రాంక్ఫర్ట్ యూనివర్సిటీకి అప్లై చేయాలి అంటే, మీరు అప్లికేషన్ నాకు వస్తుంది, మీ అప్లికేషన్ నేను మీ రిక్వైర్మెంట్స్ అంటే యూనివర్సిటీ ప్రకారం మీ రిక్వైర్మెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్స్లో మీరు అన్ని సాటిస్ఫై అవుతున్నారా లేదా అని చెప్పి నేను చూస్తాను. అంటే ఫస్ట్ ప్రిలిమినరీ చెక్ నేను చేస్తాను. నేను చేసి ఒకవేళ అంతా కరెక్ట్గా ఉంటే అప్పుడు నేను ఆ యూనివర్సిటీకి మీ అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తాను. వాళ్ళు మళ్ళీ చూసి వాళ్ళు మీకు మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసామా రిజెక్ట్ చేసామా అని చెప్తారు. సో ఇది జనరల్గా ఫాలో అయ్యే ప్రొసీజర్ ఇక్కడ. కానీ అన్ని యూనివర్సిటీస్ ఇది ఫాలో అవుతాయని కాదు, అన్ని యూనివర్సిటీస్ ఫాలో అవ్వం కాదు. సో యూని అసిస్ట్ అని మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసుకుంటే అది ఒక లీగల్గానే ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఎన్ ఆథరైజ్డ్ వన్. సో మీరు గూగుల్లోకి వెళ్ళి యూని అసిస్టెంట్ సెర్చ్ చేసుకుంటే తెలుస్తుంది. లేదు అంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది యూని అసిస్ట్ వెబ్సైట్ ఇది. సో ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. సో దీనిలోకి వచ్చిన తర్వాత డాష్బోర్డ్ ఇలా ఉంటుంది. సో దీనిలో ఒకవేళ మీరు జాయిన్ అయ్యే కోర్స్ ఇంట్రెస్ట్ మీకు ఆల్రెడీ తెలుసుంటే డైరెక్ట్గా ఇక్కడ సర్చ్ చేసి చూడొచ్చు. లేదు మీకు తెలీదు అంటే అసలు ఏ సెమిస్టర్ వద్దాం అనుకుంటున్నారు, వింటర్ సెమిస్టరా సమ్మర్ సెమిస్టరా అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్మర్ సెమిస్టర్ వద్దాము అని అనుకుంటున్నారు కాబట్టి సమ్మర్ సెమిస్టర్ 2025 సెలెక్ట్ చేశాను. దాని తర్వాత యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ కావాలి, ఏ యూనివర్సిటీ నేను అప్లికేషన్ వేద్దాం అనుకుంటున్నాను అని చూడాలి. సో ఎగ్జాంపుల్గా నేను హోక్స్లే ఎమ్డెన్ లీర్ అని చెప్పి సెలెక్ట్ చేశాను. దీని తర్వాత ఫెడరల్ స్టేట్, ఇది డిఫాల్ట్గా ఎమ్డెన్ లీర్ ఏ స్టేట్లో ఉందో అది ఇచ్చేస్తుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. దాని తర్వాత డిగ్రీ, మీరు మాస్టర్సా బ్యాచిలర్సా, మాస్టర్స్. అండ్ ఈ చెక్స్ డిఫాల్ట్గా ఏమున్నాయో అవే అలానే ఉంచేయండి. అలా ఉంచిన తర్వాత ఇక్కడ సర్చ్ అని నొక్కండి. సర్చ్ అని నొక్కితే ఎమ్డెన్ లీర్లో సమ్మర్ సెమిస్టర్కి మాస్టర్స్ ప్రోగ్రాంలో ఏవేమి ఉన్నాయి అని చెప్పి అన్నీ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఒకవేళ ఇండస్ట్రియల్ ఇన్ఫర్మాటిక్స్ అనే ప్రోగ్రామ్కి నేను అప్లై చేయాలనుకున్నప్పుడు షో డీటెయిల్స్ వచ్చి క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇవి చూపిస్తుంది. ఈ కోర్స్ అనేది ఫుల్ టైము అండ్ ఇది మేజర్ సబ్జెక్ట్స్, ఇన్ క్లాసే అంటే ఆన్లైన్ కోర్స్ కాదు, ఇన్ క్లాస్ స్టడీయే. సో ఒకవేళ ఇవన్నీ ఒకవేళ నచ్చితే దెన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత అది డైరెక్ట్గా మిమ్మల్ని ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వండి. సో యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ తోటి మీరు లాగిన్ చేశాక ఇట్లా డైలాగ్ బాక్స్ ఒకటి చూపిస్తుంది. ఈ డైలాగ్ బాక్స్లో ఏంటంటే మీరు అప్లై చేసేది ఫస్ట్ సెమిస్టర్కా సెకండ్ సెమిస్టర్కా అని సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్గా మీరు వచ్చేది కొత్తగా కాబట్టి అది ఫస్ట్ సెమిస్టర్ కిందగానే చెయ్యాలి. కాబట్టి సెలెక్ట్ చేసే ఫస్ట్ సెమిస్టర్ అండ్ యాడ్ టు సెలెక్షన్ నొక్కండి. యాడ్ టు సెలెక్షన్ నొక్కిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది ద కోర్స్ ఆఫ్ స్టడీ వాస్ యాడెడ్ టు యువర్ సెలెక్షన్ లిస్ట్ అని. ఇది సెలెక్షన్ లిస్ట్ టాప్లో రైట్ కార్నర్లో ఉంటుంది. ఇక్కడ నొక్కాక మీరు సెలెక్ట్ చేసిన కోర్స్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ అప్లోడ్ సెక్షన్లోకి వెళ్ళి ఏ డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీకు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ తెలీదు అంటే గూగుల్కి వెళ్ళి హోక్స్లే ఎమ్డెన్ లీర్ అని నొక్కి వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి మాస్టర్స్ ప్రోగ్రాంలో ఈ స్పెషలైజేషన్లో ఇండస్ట్రియల్ ఇన్ఫర్మాటిక్స్ స్పెషలైజేషన్ క్లిక్ చేస్తే వాట్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని చెప్పి అక్కడ ఇస్తాడు. ఆ డాక్యుమెంట్స్ తెలుసుకొని ఆ డాక్యుమెంట్స్ అన్నీ మళ్ళీ యూని అసిస్ట్ వెబ్సైట్లోకి వచ్చి మీ సెలక్షన్ లిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ అప్లోడ్ సెక్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దానిలో అప్లోడ్ చేయడమే. ఇది ప్రాసెస్. దీనికి ఫీజు ఎంత? €75. కాబట్టి మీరు యాజ్ ఎ ఫస్ట్ అప్లికేషన్ యూని అసిస్ట్లో వేస్తున్నారు కాబట్టి €75. అదే నెక్స్ట్ టైం నుంచి ఏ యూనివర్సిటీ ఏ అప్లికేషన్ అయినా కూడా మీకు €30 పడుతుంది.
నెక్స్ట్ టైం నుంచి. కాబట్టి ఈ చూస్ పేమెంట్ ఆప్షన్ని క్లిక్ చేసి మీరు పేమెంట్ చేయడమే. ఈ ఆప్షన్ ఎనేబుల్ అవ్వాలి అంటే మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తేనే ఎనేబుల్ అవుతుంది, అది మటుకు గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎనేబుల్ అయిన తర్వాత పేమెంట్ చేసేయండి, మీ అప్లికేషన్ వాళ్ళకి వెళ్తుంది అండ్ వాళ్ళు చెక్ చేస్తారు. సో ఇది యూని అసిస్ట్ ద్వారా జరిగే ప్రాసెస్. ఒకవేళ మీకు ఇంకా యూని అసిస్ట్ గురించి బాగా తెలియాలి అని అనుకుంటే ఇక్కడికి రండి. నేను ఇంకో వెబ్సైట్ లింక్ మీకు కింద ఇస్తాను. ఈ వెబ్సైట్ లింక్లో ఏంటంటే మీకు మొత్తం ఉంటుంది, అసలు చెక్ లిస్ట్స్ ఏంటి, డెడ్ లైన్స్ ఏంటి, యూని అసిస్ట్ ద్వారా అప్లై చేస్తే ఒక్కొక్క యూనివర్సిటీకి ఏమేమి డెడ్ లైన్స్ ఉన్నాయి, అండ్ మీరు అప్లై చేయాలంటే ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, ఏ యూనివర్సిటీస్ ఉంటాయి అని చెప్పి మొత్తం డీటెయిల్గా ఇస్తాడు. అప్లై ఇన్ 6 స్టెప్స్, ఏమి స్టెప్స్ ఉంటాయి, మీరు ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, యూని అసిస్ట్ ఫాలో అయ్యే యూనివర్సిటీస్ ఏంటి, మీరు ఏ కంట్రీ నుంచి అప్లై చేస్తున్నారో ఆ కంట్రీ ఇన్ఫో తెలియాలి అంటే ఏంటి, అసలు మీకు ఇక్కడ యూనివర్సిటీస్ మీరుండే ఇప్పుడు సిచ్యువేషన్ బ్యాచిలర్స్ లేకపోతే మాస్టర్స్ అప్లై చేస్తుంటే మీకు అసలు యూనివర్సిటీస్ అనేది అసలు మీకు సాటిస్ఫై అవుతుందా లేదా, మీ రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వగలరా లేదా అని చెప్పి కూడా ముందే చూసుకోవచ్చు. దాని ప్రకారంగా ఇది చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ లింక్ కూడా నేను మీకు ఇస్తాను. అండ్ ద నెక్స్ట్ లింక్ ఏంటంటే అసలు యూని అసిస్ట్ ఫాలో అయ్యే యూనివర్సిటీస్ ఏంటి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫెడరల్ స్టేట్స్ అంటే ఏ స్టేట్ అని ఇక్కడ జర్మనీలో, ఇక్కడ నేను బాడెన్-వుర్టెంబర్గ్ అనే స్టేట్ ఇస్తున్నాను. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఏ సిటీ ఫర్ ఎగ్జాంపుల్ హైడెల్బర్గ్ అనే సిటీ అండ్ యూనివర్సిటీ హైడెల్బర్గ్ యూనివర్సిటీ, ఇది నొక్కితే సో ఇక్కడ మీకు తెలుస్తుంది యూనివర్సిటీ హైడెల్బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళ అడ్రస్సు అండ్ యూనివర్సిటీ యాక్సెప్ట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ యూని అసిస్ట్ ప్రీ చెక్. సో ఈ యూనివర్సిటీ యూని అసిస్ట్ దగ్గర నుంచి ప్రీ చెక్ అయిన తర్వాతనే మీ డాక్యుమెంట్స్ వాళ్ళకి వెళ్తాయి అని చెప్పి చెప్తున్నాడు. సో ఇలాగా ఈ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో మీరు చూసిన తర్వాత ఏ యూనివర్సిటీస్ యూని అసిస్ట్ ఫాలో అవుతాయని కూడా మీకు తెలుస్తుంది. ఈ విధంగా మీరు యూని అసిస్ట్ ప్రాసెస్ అనేది తెలుసుకోగలరు. సో ఇప్పుడు చూపించిన విధంగా యూని అసిస్ట్ ద్వారా మీరు యూనివర్సిటీస్ అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏ యూనివర్సిటీస్ యూని అసిస్ట్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నాయని కూడా చూపించాను. అండ్ ఆ లింక్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్లో మీ క్వశ్చన్ మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. లేదు అంటే ఇక్కడ నేను ఒక ఈమెయిల్ ఐడి ఇస్తాను, ఆ ఈమెయిల్ ఐడి కన్నా మీ క్వశ్చన్ పంపండి. ఒకవేళ నేను కామెంట్లో ఉండే క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోతే అలా కూడా ఆన్సర్ ఇస్తాను. సో గైస్, ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you.